రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వాన్ని పల్లెలు ఆశీర్వదించాయి. 2 ఏళ్ల పాలనలో భాగంగా అభివృద్ధి సంక్షేమానికి గ్రామ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో జరిగిన 12,727 సర్పంచ్లకు గాను 7,010 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. కాస్త పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ సపోర్టర్స్ 3,502 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 688 స్థానాల్లో, ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా గ్రామ పంచాయతీలలో గెలిచిన అభ్యర్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రము తెలంగాణ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటిందని తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. మరి అప్పటి నుంచి అంటే ఎప్పటికి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో విఫలమైపోయింది. 2 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. 6 గ్యారెంటీల ఊసేలేదు. ఇటు మహాలక్ష్మి పథకం అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, అన్నింటిలో కూడా డొల్లతనమే కనిపించింది. రకరకాల విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదుర్కొంటూనే ఉంది. అయినప్పటికీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా తమ సత్తా చాడతామన్నట్టుగా ఇటు కేటీఆర్ పదే కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు మాత్రం ఇక్కడ దర్శించిన పరిస్థితి కనిపించింది. అయితే 2 ఏళ్ల పాలన అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విమర్శించినట్టు కాకుండా మొత్తంగా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇటు నమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 6 గ్యారెంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఏదైతే గతంలో వచ్చిందో కొనసాగడం, పెన్షన్లు ఆగకపోవడం, సన్నబియ్యం ఇవ్వడం, ఇటు చీరల పంపిణీ కూడా ఒక అడుగు ముందుకు పడడం, ఇప్పుడు తెలంగాణ రైజింగ్ పేరిట అంటే కాస్త విద్యావంతులు కూడా చూస్తుంటారు. తెలంగాణ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్న క్రమంలోనే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కూడా జరిగిన పరిస్థితి, దాంట్లో పెట్టుబడులు కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో కూడా సమర్థవంతంగానే ఉంది, పెట్టుబడి రావడంలో ఉంది. ఇటు అంటే గ్రామీణ స్థాయి ఓటర్లు మాత్రం ఇటు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులను గ్రహించిందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి 12,000 పైచీలకు పంచాయతీల్లో 7,000 పైచీలకు పంచాయతీల్లో కైవసం చేసుకుంది. ఇక 3వ స్థానంలో బీజేపీ మాత్రం అలాగే ఉండిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తాము అంటే గతంలో గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. 2 ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి చెందడం, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 2వ స్థానానికి వెళ్ళిపోవడం, మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుమ్మలాటలు అంటే కుటుంబ కమిటీలు కవిత వైపు విమర్శించడానికి కూడా ప్రజలు చాలా వరకు విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంతో పాటు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా కుట్రలు, కుతంత్రాలు అంటే కవిత వచ్చేటువంటి స్థానిక అంటే ఎంపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత పురపాలక సంస్థలు కావచ్చు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, ఇప్పుడు ఇంకా తర్వాత జమిలీ ఎలక్షన్ కూడా మాట వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది. రేవంత్ రెడ్డి ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి పాలన అందిస్తున్నారో అది మాత్రం ప్రజలకు దగ్గరైనట్టుగా కూడా తెలుస్తుంది రచన. మరి ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం విమర్శ చేసుకోవాలని అవసరం ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇప్పటికీ మించిపోయింది అంటే ప్రజలకు ఉపయోగపడే విమర్శలు చేయాలి, కానీ అనవసర విమర్శలు చేసి ఇలా పార్టీని బచ్చిపట్టించడం అన్నట్టుగా కూడా ఇటు బీఆర్ఎస్ సానుభూతి పరిచెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ 2 ఏళ్ల పాలన ప్రజలు పూర్తిగా స్వాగతించారు, ఆశీర్వదించారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.